హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఏపీలో ఉండే వాళ్ళకైతే ఒక శుభవార్త అయితే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. అదేంటంటే మీకు అన్ని సేవలు అయితే వాట్సాప్‌లోనే ఉంటాయి. మీకు సర్టిఫికేట్లు ప్రతీది కూడా వాట్సాప్ నుంచి అయితే మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే వాటికి సంబంధించి ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో భాగంగా అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఏదైనా సర్టిఫికేట్ కావాలనుకుంటే మీ సేవకు గాని, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ అయితే తిరగాలి కదా! అయితే మనం సచివాలయం గాని, లేకపోతే ఎంఆర్ ఆఫీసుల చుట్టూ అయితే ఇప్పటి వరకైతే తిరిగేవాళ్ళం. ఇకపై అయితే ఏపీలో ఉండే వాళ్ళకైతే ఆ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే మీకు ఇంటి దగ్గర ఉండే మీ వాట్సాప్‌లోనే మీకు అన్ని సర్టిఫికేట్లు అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లై కూడా చేసుకోవచ్చు మీరు. ముఖ్యంగా అయితే వాట్సాప్‌లో అయితే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాలన్నా, ఓబీసీ అయినా ఇతర సంబంధించి గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటాయి కదా! అయన్నీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు హౌసింగ్ సంబంధించి, లేకపోతే ఇప్పుడు పొలానికి సంబంధించి, ఇంకా మీకు ఈ రైతు భరోసాలు ఉంటాయి కదా! రైతు భరోసాకు సంబంధించి అన్ని సేవలు కూడా దీంట్లో అయితే ఉంటాయి. అలాగే పోలీస్ స్టేషన్‌కి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్లు కావాలనుకున్నా అయి కూడా దీంట్లో అయితే ఉంటాయి. ఆ సేవలే కాకుండా ఇంకా అయితే చాలా సేవలైతే ఉన్నాయి. ఆ సేవల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వాట్సాప్‌లో మనం ఏం చేయాలంటే వాళ్ళైతే ఒక నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ఏంటంటే మన మిత్రగా అయితే మనం వాట్సాప్‌లో సేవ్ అయితే చేసుకోవాలి. మామూలుగా ఎలా అయినా చేసుకోవచ్చు. ఆ నంబర్ మీరు సేవ్ చేసుకోగానే మీరైతే దాని నుంచి అయితే మీరు వాట్సాప్‌లో హాయ్ అని అయితే మెసేజ్ అయితే పెట్టాలి. మీకైతే వాట్సాప్ నంబర్ అయితే చెప్తున్నాను చూడండి. ఆ నంబర్ వచ్చేసి 9552300009కి అయితే మీరు వాట్సాప్‌లో అయితే సేవ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టయితే చేయండి. ఒకవేళ మనకి దానికి సంబంధించి ఏమేమి సేవలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం అయితే వీడియోలో. వాట్సాప్‌లోకి అయితే వెళ్ళండి. వాట్సాప్‌లో వెళ్ళిన తర్వాత మీరు సేవ్ చేసుకున్నారు కదా! మన మిత్ర అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, మెసేజ్ బార్‌లో మెసేజ్ దాంట్లో ఉంది కదా! దాంట్లో అయితే మీరు హాయ్ అని అయితే ఎంటర్ చేయండి. మీరు హాయ్ అని అయితే మెసేజ్ అయితే ఇవ్వండి. మెసేజ్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ సేవను ఎంచుకోండి అని చూపిస్తుంది చూడండి. అదైతే క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్‌కి సంబంధించి ఏమేమి సేవలున్నాయో అన్నీ చూపిస్తాయి మనకి. మనకి ఏమేమి కావాలో ఇప్పుడు చూడండి, ఇక్కడ విద్యా సేవలు, మనకి చూడండి విద్యా సేవలకు సంబంధించి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది. అలాగే ఇక్కడ చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను మీకు. దేవాలయాల బుకింగు, అలాగే ఫిర్యాదులు పరిష్కరణ సేవలు, అలాగే ఏ పార్టీకి సంబంధించి మనం ఏమైనా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే మనం అయితే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ దీని నుంచే, వాట్సాప్ నుంచే. అలాగే ఎనర్జీ సేవలు, అలాగే బిల్లు చెల్లింపులు. అదే మనం కరెంట్ బిల్లులు ఏమైనా కట్టాలనుకోండి, ఆ కట్టాలనుకుంటే మనం దీని నుంచే కట్టేసుకోవచ్చు. మనం ఇంకా మీ సేవల చుట్టూ, లేకపోతే సచివాలయాల చుట్టూ, లేకపోతే మన ఫోన్‌పేలో డైరెక్ట్ కట్టడం అటువంటివి అయితే ఏమి అక్కర్లేదు మనకి. డైరెక్ట్ దీని నుంచే అయితే కట్టేయచ్చు మనం. అలాగే చూడండి, ఇక సీడీఎంఏ సేవలు, అదే లైసెన్స్‌లు ఉంటాయి కదా! ట్రేడ్ లైసెన్స్‌లు, అలాగే ప్రాపర్టీకి సంబంధించి లైసెన్స్‌లు ఉంటాయి కదా! ఆ లైసెన్స్‌కి సంబంధించి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీంట్లో సీడీఎంఏలో సేవల్లో కూడా. అలాగే రెవెన్యూ సేవలు చూడండి ఇక్కడ. ఈ రెవెన్యూ సేవలు ఏంటంటే మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్‌లు, అలాగే ఓబీసీ సర్టిఫికేట్‌లు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మనకు డైరెక్ట్ మనకి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఆరోగ్య కార్డు సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవలు, అదే మనకి హెల్త్‌కి సంబంధించి కార్డ్స్ ఉంటాయి కదా! అయ్యైతే మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్‌లు చూడండి, ఈ సర్టిఫికేట్‌కి సంబంధించి కూడా మనకి ఏమైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి పోలీస్ శాఖకు సంబంధించి మనకేమైనా మిస్సింగ్ డాక్యుమెంట్‌లున్నా, లేకపోతే ఏమైనా ఫిర్యాదు చేయాలనుకున్నా సరే మనం దీని నుంచి అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంక దేవాలయాల బుకింగ్ చూడండి ఇక్కడ. మనం ఏమైనా టెంపుల్‌కెళ్తాం చూడండి. ఆ టెంపుల్‌కెళ్ళినప్పుడు మనం ఏమైనా బుకింగ్ దర్శనాలుంటాయి కదా! సర్వదర్శనాలు అలా దర్శనాలుంటాయి కదా! ఆ దర్శనాలు ఏమైనా మనం ముందుగానే బుకింగ్ చేసుకోవాలనుకుంటే దీని నుంచి డైరెక్ట్ మనం వాట్సాప్ నుంచి ఈ నంబర్ నుంచి అయితే మనం బుకింగ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే మన ఇంటి దగ్గర ఉండి అయితే మనకి ఈజీగా అయితే అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. నెట్ సెంటర్‌లకి లేకుండా, అలాగే మీ సేవలు కూడా తిరగక్కర్లేదు మనం. డైరెక్ట్ ఇంటి దగ్గర ఉండే మనం ఈ సేవలైతే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూడండి, పైన చూడండి విద్యా సేవలని. దీంట్లో ఏంటంటే మనకి ఎగ్జామ్‌కి సంబంధించి హాల్ టికెట్లు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే హాల్ టికెట్లు కూడా అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. స్టూడెంట్స్‌కి, అలాగే మనకి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా జాబ్స్ పెట్టాలనుకుంటున్నాం చూడండి, వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందిది. ఈ ఫీచర్ అయితే మీరు ఉపయోగించుకోండి. మీరు ఇంటి దగ్గర ఉండి అయితే మీరు వాడుకోవచ్చు.